నీ మాటకు విలువ లేనప్పుడు, నీకు గౌరవం లేనప్పుడు, నీ జీవితం నువ్వు గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా త్యాగం ఏంటి త్యాగం? శ్రీరామకృష్ణ గోవింద హరినారాయణ వాసుదేవ. త్యాగం ఈ మాట వినగానే మనకి గర్వంగా ఉంటుంది, నొప్పిగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనలో చాలామంది త్యాగం చేసిన వాళ్ళమే. కానీ త్యాగం చేస్తూ చేస్తూ మనమే ఖాళీ అయిపోతే, మనలో చాలామంది త్యాగం ప్రేమతో మొదలు పెడతారు. అమ్మా నాన్న కోసం, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఇంకొంతమంది కుటుంబం కోసం తమ జీవితాన్నే పక్కన పెడతారు. అప్పుడు మనకి అలా అనిపించదు ఇది త్యాగం అని, అది మన బాధ్యత అనిపిస్తుంది. కానీ నిదానంగా ఏం జరుగుతుందో తెలుసా? మన కళ్ళు చిన్నవైపోతాయి, మన కోరికలు అవసరం లేనివిగా మారిపోతాయి, మన బాధను మనమే మింగేస్తాం. ఎందుకంటే మన బాధ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని. ఇక్కడే మనం మొదటిసారి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఇది చాలా చేదు నిజం. నీ త్యాగాన్ని అందరూ గుర్తుపెట్టుకోరు, కానీ నువ్వు ఎంతవరకు భరిస్తావో అది అందరూ గుర్తుపెట్టుకుంటారు. నువ్వు సర్దుకుపోతూ ఉంటే ప్రతి విషయంలో వాళ్ళు ఇంకా కోరుకుంటారు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా తీసుకుంటారు. ఇది ద్వేషం కాదు, ఇదే మనుషుల స్వభావం. అప్పుడు నీలో ఒక ప్రశ్న రావాలి, నేను నిజంగా త్యాగం చేస్తున్నానా, లేదా భయంతో నన్ను నేను వదులుకుంటున్నానా? భయం అంటే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో, ఎదుటి వాళ్ళు నన్ను వదిలేస్తారేమో, ఎదుటి వాళ్ళు నేను చెడ్డవాడిని అనుకుంటారేమో అని అనుకోవడం. భయంతో చేసిన త్యాగం ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది నెమ్మదిగా మనల్ని ఖాళీ చేసేస్తుంది. త్యాగం ఇక్కడే ఆగాలి, నీ ఆత్మశాంతి పోయే చోట, నీ గౌరవం తగ్గే చోట, నీ ఆరోగ్యం కూలిపోయే చోట. త్యాగం పేరుతో, త్యాగం అంటే నిన్ను నువ్వు పూర్తిగా తుడిచిపెట్టుకోవడం కాదు. త్యాగం అంటే నువ్వు నీ కోసం కూడా నిలబడి ఉండడం. ఒక నిజం గుర్తుపెట్టుకో, నువ్వు ఖాళీ అయితే ఎవరికీ ఉపయోగం ఉండదు. నీ విలువ నువ్వు ఎంత ఇచ్చావో కాదు, నువ్వు లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అదే. ఈ మాటలు వింటూ నీ గుండె బరువైతే నువ్వు చెడ్డవాడివి కాదు, నువ్వు ఎక్కువగా ఇచ్చిన వాడివి. ఇప్పుడైనా నీ కోసం కొంచెం మిగుల్చుకో. త్యాగం అనేది ఎక్కడ ఆగిపోవాలో నీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు. అందరికంటే ఎక్కువ పని చేస్తాడు, సెలవులు తీసుకోడు, పని చేయడంలో టైం చూసుకోడు. అందరూ అంటుంటారు ఆయనని, నువ్వు చాలా సిన్సియర్ అని. కానీ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఈ సిన్సియర్గా పనిచేసే ఎంప్లాయీ నేమ్ కూడా గుర్తుండదు. నీ త్యాగం అక్కడే ఆగిపోవాలి, నీ శ్రమకు విలువ లేకుండా పోయే చోట. కొంతమంది ఎప్పుడూ మంచివాళ్ళే, అవతలి వాళ్ళు తప్పు చేసినా సర్దుకుపోతారు. కానీ ఒకరోజు అవతలి వాళ్ళకి నువ్వు ఎక్కువైపోతావు. ఇలా చేయడం వల్ల నీలో చిన్న మార్పు కనిపించినా వాళ్ళందరూ అంటారు నిన్నే మారిపోయావు నువ్వు అని. నీ త్యాగం ఇక్కడే ఆగిపోవాలి.
నీ మార్పును తప్పుగా చూపించే చోట. నీ గౌరవం తగ్గినప్పుడు, నీ మాటకి విలువ లేకుండా పోయినప్పుడు, నీ జీవితం నువ్వు గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళినప్పుడు, నీ త్యాగం అక్కడే ఆగిపోవాలి. సరైన త్యాగం అంటే ఏంటో, అవి మనల్ని ఏ విధంగా బలంగా తయారు చేస్తాయో తెలుసుకుందాం. స్వార్థం, అహంకారం, కోపం, ఈర్ష్య ఇవన్నీ వదిలేయడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు త్యాగం అనేది 3 రకాలు. సాత్విక త్యాగం, రాజస త్యాగం, తామస త్యాగం. సాత్విక త్యాగం అనేది ఫలితాలు ఆశించకుండా కర్తవ్యంగా చేసే త్యాగం. ఇది నిజమైనది. కుటుంబ బాధ్యత, సేవ, యజ్ఞం, దానం, తపస్సు లాంటివి ఎప్పుడూ వదలకూడదు. వీటిని చేయాలి, ఎందుకంటే అవి మనల్ని పవిత్రం చేస్తాయి. రాజస త్యాగం ఫలితాల కోసం చేసే త్యాగం. ఇది బాధలనే ఇస్తుంది. తామస త్యాగం భయం, అజ్ఞానం వల్ల చేసే త్యాగం. దీన్నే వదిలివేయమంటున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్తాడు, కోరికలతో చేసే కర్మలను వదిలివేయడమే మంచిదని. అన్ని కర్మల ఫలితాలను త్యాగం చేయడమే నిజమైన త్యాగం అని చెప్తారు. త్యాగం అంటే అన్నీ వదిలివేయడం కాదు, మన స్వధర్మం, మన డ్యూటీ. యజ్ఞం, దానం, తపస్సు, సేవ లాంటివి చేస్తూనే ఫలితాలు ఆశించకుండా ఉండటమే నిజమైన త్యాగం. అతిగా త్యాగం చేయడం ఎప్పుడూ మంచిది కాదు. త్యాగం ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉండాలి. నిజమైన త్యాగం ఎప్పుడూ మనల్ని శాంతి, పూర్తి సంతృప్తి వైపు తీసుకెళ్తుంది. కానీ అతి త్యాగం అలా ఉండదు. బ్యాలెన్స్డ్ త్యాగమే మనల్ని ఎలివేట్ చేస్తుంది ఎప్పటికైనా. శ్రీ రమణ మహర్షి అంటారు ఒకచోట, త్యాగం అంటే బయట వదలడం కాదు, లోపల నేనే చేస్తున్నాను అనే భావాన్ని వదలడం అని. త్యాగం అంటే మన జీవితం నుండి ఏదో తీసివేయడం కాదు, మన లోపల ఉన్న అహంకారాన్ని సడలించడం. సద్గురు తరచూ చెప్పేది కూడా అదే. త్యాగం అనేది బాధ కాదు, అది ఆనందం కలిగించాలి. నిజమైన త్యాగం బాధగా ఉంటే అది త్యాగం కాదు, అది బలవంతం చేయడం మాత్రమే అవుతుంది. ఈ మాటలు నీ మనసును తాకితే కామెంట్స్లో త్యాగం చేస్తూ నిన్ను నువ్వు ఎక్కడ కోల్పోయావో చెప్పండి. అది మీకు ఇష్టమైతేనే. మీ గుండెలో బరువు దిగిపోతుంది. కామెంట్ చేయమని చెప్పేది ఎవరికో తీర్పు చెప్పడానికి కాదు, మనల్ని మనమే గుర్తు చేసుకోవడానికి. ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఎవరు గుర్తొచ్చారో, ఎన్ని ఇయర్స్ నిన్ను నువ్వు పక్కన పెట్టావో వారి కోసం, ఇప్పటికైనా నీ కోసం నిలబడతావా? ఈ క్వశ్చన్స్కి మీ ఆన్సర్ మీకు ఇష్టమైతేనే కామెంట్స్లో చెప్పండి. చెప్పకపోయినా పర్వాలేదు, నీకు ఆన్సర్ అర్థమైతే చాలు. జై శ్రీరామ్.